బాబు కుప్పంలో వేడుకగా గృహప్రవేశం. నియోజకవర్గ ప్రజలే ముఖ్య అతిథులు. తొలి రోజు నూతన గృహంలోని ముఖ్యమంత్రి బస. 3.5 దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటివారయ్యారు. శాంతిపురం మండలం శివపురంలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున చంద్రబాబు భువనేశ్వరి దంపతులు, ఆయన తనయుడు లోకేష్ బ్రాహ్మణి దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆహ్వానం అందడంతో పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు కుటుంబం రాత్రి ఆ ఇంట్లోనే బస చేసింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ఆరణ శ్రీనివాసులు, పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు సీఎం దంపతులు కలిసి శుభాకాంక్షలు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రేపటి నుంచే మహానాడు అంటూ సీమ నడిబొడ్డున తొలిసారి కడపలో నిర్వహణ, పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు. ప్రతినిధుల నమోదుతో పసుపు పండుగ ప్రారంభం, చారిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానున్న కార్యక్రమం. తొలి 2 రోజులు వివిధ అంశాలపై చర్చలు, తీర్మానాలు. మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాలపై చర్చ, కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించడంపై కీలక నిర్ణయం. 29 మధ్యాహ్నం 2 గంటలకు 5 లక్షల మందితో భారీ సభ, 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన